పెద్ద సినిమా గిరిజనుల జీవితాలను కష్టాలను తెరకెక్కించడంలో ఓవైపు ప్రశంసలు అందుకుంటుంటే మరోవైపు తీవ్ర వివాదానికి కూడా దారితీస్తోంది. ముఖ్యంగా సినిమాల్లో ఆదివాసీ సమాజ మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని డైలాగులు ఉన్నాయంటూ కూడా ఆదివాసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సెన్సార్ బోర్డు నుండి మొదలుకొని సినిమా టీం వరకు కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి విజయనగరం జిల్లా జేఏసీ జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొరతో మా కరెస్పాండెంట్ దేవి ఫేస్ టు ఫేస్. తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన సినిమా పెద్ది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో గిరిజనులు కించపరుస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయంటూ కూడా జేఏసీ నాయకులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గిరిజనుల కష్టాలను చూపించినప్పటికీ కూడా గిరిజనులు కించపరుస్తూ కొన్ని డైలాగులు అయితే మమ్మల్ని బాధ పెట్టాయంటూ కూడా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి జిల్లా జేఏసీ అధ్యక్షుడు అప్పలరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పెద్ద సినిమాలో గిరిజనులు కించపరుస్తూ కూడా కొన్ని డైలాగులు ఉన్నాయని కూడా మీరు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీకు ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారా డైలాగ్? ఎప్పుడు సినిమాలాగా చూడాలి. దశాబ్దాల్లో ఆదివాసులపైన ఎన్నో సినిమాలు వచ్చి ఉన్నాయి. ఏ రోజు కూడా ఒక ఆదివాసి కూడా దీని మీద ఏ రోజు రోడ్డు ఎక్కిన పాపని పోలేదు. ఆదివాసీ అమ్మాయిల్ని అత్యాచారం చేయడం కానీ, గూడెల్లోనూ ఏదో దొంగతనాలు అలాంటి చిత్రకరణ చేసేటప్పుడు కూడా ఆదివాసి మనసు నొప్పలేదు. మనకి సంబంధం లేని విషయం ఫోన్లే అని వదిలేసాం. కానీ ఈ సినిమాలో సినిమా మొదలైన దగ్గర నుండి ఏదైతే మాకు రాజ్యాంగంలో కలిగిన హక్కుని, అలాగే రెండో విషయం ఏంటంటే అట్రాసిటీ కేసులో ఆ పదం ఓడితే ఇమ్మీడియట్గా కేసు ఎఫ్ఐఆర్ అవుద్దండి. ఎలాంటి సామాన్య వ్యక్తికి కూడా 15 సంవత్సరాల పిల్లడు కూడా తెలుసు అట్రాసిటీలో కొండనా కొడక, కొండోడ, కొండలెండి కొడక ఇలాంటి పదాలన్నీ ఓడితే గ్యారంటీగా కేసు అవుతుందని తెలుసు. ఈరోజు ఈ పదాలు కూడా నేను అనకూడదు, కానీ ఎందుకు అన్నానంటే ఈ పదాలని సినిమాలో ఊత పదంగా తీసుకెళ్ళిపోయారమ్మ. ఎంత దారుణం అంటే సినిమా మొదలైన కానీ ఎండింగ్ వరకు ఎక్కడా కూడా కొన్న కొడక అని తగ్గించుకొని పెంచుకొని వెళ్ళారు తప్ప కానీ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. మాకు అనిపిస్తుంది రామ్ చరణ్ గారిని కొండోలికి హీరోగా చూపెట్టారా, ఇదే విజయనగరం జిల్లాలోనూ కొండోలిని అంటరాని వరకు చూపెట్టారు. అంటే కొండని అనకూడదు, మీరు అనేశారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అట్రాసిటీలో ఏదైతే కీలక వరుడు అవుందో అలాంటి వరుడిని ఈరోజు పబ్లిక్ చేస్తారు. ఈ విషయం పైన మేము కేంద్రానికి, రాష్ట్రానికి కూడా కోరుతున్నాం. హోమ్ మినిస్టర్ గారిని కూడా ఇప్పుడే కలిసాం. విజయనగరం జిల్లా ఎస్పీ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈరోజు స్పందన కలెక్టర్ గారు కూడా ఇచ్చాం. అలాగే ఈ పైన జాతీయ ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్టీ కమిషన్ కూడా మేము కలుస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో ఇది రాష్ట్ర ప్రభుత్వమే ఈ డైరెక్టర్ మీద కానీ, లేదా కథలో యాడ్ చేసిన వ్యక్తులపైన కానీ, లేదనుకుంటే నిర్మాత మీద కానీ, వీళ్ళందరికీ ప్రధాన పోస్ట్ కనీసం సెన్సార్ బోర్డు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆదివాసీ నాయకులుగా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ పెద్ద మూవీ సినిమాలో ఇకపై ఎవరైనా సినిమాలు తీసేటప్పుడు ఆదివాసీలు కించపరచకుండా వారికి ఏమైనా సలహాలు, సూచనలు చేయాలనుకుంటున్నారా? ఈరోజు ఆదివాసీ జాతి అంటే గిరిజనులు, మూలవాసి, ఆదివాసి అంటారు మేడం. అయితే ఇది పెద్ద సినిమాలో ఏదైతే కొండన కొడుక అని ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఇవి ఉన్నాయో, ఇది అనేది మాకు భారత రాజ్యాంగం ప్రకారం అయితే దీనికి అట్రాసిటీ యాక్ట్ అనేది ఉంటుంది 1989 చట్ట ప్రకారం. మేము దీన్ని ఉద్దేశించి అంటే ఈ సినిమాలో పెట్టారు. ఇదేదో మా విజయనగరం జిల్లా ప్రాంతానికి సంబంధించిన సినిమా, అద్భుతమైన సినిమా మేము అనుకోవచ్చు మీ ఇక్కడ విజయనగరం ప్రజలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో మా అందరి మనోభావాలు ఇక్కడే మా జిల్లా వ్యాప్తంగా కాదు, మాకు భారతదేశం మొత్తం మీద గిరిజనులు ఉన్నారు మేడం. ఈ గిరిజనులందరి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వర్డ్స్ అనేది ఉన్నాయి, పదాలు అనేది ఉన్నాయి. కాబట్టి ఇది ఎలా ఉండాలి, ఇక్కడ ఆపాలనే ఉద్దేశంతో మేము సెన్సార్ బోర్డుని, అక్కడ డైరెక్టర్ గారిని, అక్కడ ఉన్న నిర్మాతని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్తున్నాం, దీన్ని తొలగిస్తారా, మీరు బహిరంగంగా వచ్చి తొలగించాలి, మాకు క్షమాపణ చెప్పి దీన్ని తొలగిస్తారని మేము మనస్ఫూర్తిగా మా ట్రైబల్ విజయనగరం జేఏసీ తరఫు నుంచి మేము కోరుతున్నాం. దీని మీద చూసారు కదా, పెద్ద మూవీలో గిరిజనులు కించపరుస్తూ కూడా అన్న పదాలనైతే తక్షణమే తొలగించాలి, బహిరంగంగా ఆదివాసీలందరికీ క్షమాపణ చెప్పాలి, లేదంటే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ కూడా జేఏసీ నాయకులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి, విజయనగరం నుంచి.